నా పేరు తన్నీరు సింగరకొండ. నేను సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు తెలియజేసి కలెక్టర్లకి మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రోజు నుండి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవబోతూ ఉంది. కానీ ఖరీఫ్ సీజన్కు సాగే ముందస్తుగా ఎటువంటి ప్రణాళికలు లేవు. కనీసం విత్తనాలు కానీ, కనీసం కాలం ఉన్నటువంటి గుర్రపు డెక్కలు కానీ, మరమ్మతులు కానీ, ఎన్నో ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఒక పథకాన్ని కూడా తుప్పుపట్టిపోతూ ఉన్నాయి ఇనుమంతా, కానీ వాటిని బాగు చేసే నాదుడే లేడు. ఇంతవరకు కనీసం ముందస్తు ప్రణాళిక లేకుండా సాగు చేసుకునే రైతులు తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. రైతు సమస్యల మీద ఈరోజు కలెక్టర్ల గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. అనేక డిమాండ్లు ఉన్నాయి. కౌలు రైతులు ఉన్నారు. గత రబీ సీజన్లో మొక్కజొన్న రైతులు పండిస్తే కేంద్ర ప్రభుత్వం 2400 రూపాయలు మద్దతు ధర ఇవ్వమని చెప్తే ఈ రాష్ట్రంలో 1700 రూపాయలకే కొన్నారు. కనీసం ప్రభుత్వం కొనమని చెప్పి అడిగినా కానీ ఒక్క గింజ కూడా మొక్కజొన్న కొనలేదు. ఒక్కొక్క బస్తాకు వచ్చి 700 రూపాయలు నష్టపోయారు రైతులు. ఆ రైతులకి ఎవరైతే మొక్కజొన్న రైతులు వేశారో వారికి ఆ 700 రూపాయలు కలిపి ఇవ్వమని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రైతులు కన్నా కౌలు రైతులు 100కి 70 నుండి 80% కౌలు రైతులు పంటలు పండిస్తూ ఉన్నారు. కౌలు రైతుల బాగోలు కోసం కనీసం కౌలు రైతు కార్డు ఇవ్వాలన్నా కానీ రైతు పర్మిషన్ కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్ళని గుర్తించి కౌలు రైతులు ఇవ్వమని చెప్పి, వాళ్ళకి బ్యాంకు రుణాలు ఇవ్వమని చెప్పి, వాళ్ళకి వ్యవసాయ విత్తనాలు సబ్సిడీలు ఇవ్వమని చెప్పి, ఇలాగా కౌలు రైతులకు వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని మౌలిక వసతులను కల్పించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ తీర ప్రాంతంలో, బాపట్ల జిల్లాలోని తీర ప్రాంతంలో ఆక్వా సాగు చేస్తూ ఉన్నారు. ఆక్వా విపరీతంగా రేట్లు, ఆక్వా సంబంధించిన మేత కానీ, ఎరువులు కానీ విపరీతంగా పెంచారు. వాటిని తగ్గించమని చెప్పి అడుగుతూ ఉన్నాం. వాళ్ళకి కరెంటు రూపాయిన్నరకే ఆక్వా రైతులకు ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నాం. వాళ్ళ యొక్క ట్రాక్టర్లు కానీ, వాళ్ళ యొక్క ఇంజన్లకు కానీ డీజిల్ కొరత వల్ల తీవ్రంగా లక్షల పెట్టుబడులు పెట్టి తీవ్రంగా ఆక్వా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి డీజిల్ సక్రంగా తక్కువగా 30 రూపాయల నుంచి 40 రూపాయల్లోనే డీజిల్ అందించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తాం. తదితర 21 డిమాండ్లతోటి ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వబోతూ ఉన్నాం. రైతులకి అధికారంలోకి రాకముందు, ఎలక్షన్ల ముందు అనేక వాగ్దానాలు చేశారు. రైతే రాజు, రైతు లేనిదే ఈ దేశానికి ఏమి లేదు, రైతు వెన్నుముక అని చెప్తా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని ఓ పక్క ప్రజాప్రతినిధులు, ఓ పక్క అధికారులు, ఓ పక్క ప్రకృతి విలయతాండం చేసి ఈరోజు రేపు వర్షాభావం వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడతామని చెప్తా ఉన్నారు. దానికి ముందస్తు ప్రణాళిక చేయడంలో ఘోరంగా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఘోరంగా విఫలమయ్యారు. దాన్ని చేసుకోవాలని చెప్పి, ముందస్తు అభివృద్ధి చేయాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని, అధికారుల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.